ఈ డెజర్ట్స్ ని చూస్తే మీకు కూడా నోరు ఊరుతుంది కదా. నాలానే ఒక పక్క ట్యాంక్ బండ్ వ్యూ, మరో పక్క హుస్సేన్ సాగర్ వ్యూ, మధ్యలో ఈ అద్భుతమైన ఒక 5 స్టార్ హోటల్, దాని పక్కనే ఉన్న విషయం చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఏంటా విషయం, ఎందుకు అలా అంటున్నాను? ఒక ప్రీమియం హోటల్ పక్కన ఇలాంటి సీన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దాని గురించి ఈ వీడియోలో క్లియర్ గా చెప్పబోతున్నాను. ఈ ప్లేస్ మరేదో కాదు, హైదరాబాద్ మ్యారియట్ అండ్ కన్వెన్షన్ సెంటర్. ఇంత లగ్జరీ ప్రీమియం 5 స్టార్ హోటల్లో లంచ్ చేసాం. దీనికి కాస్ట్ ఎంత అయింది, ఇక్కడ మేము ఏమేం ట్రై చేసాం, దాని డీటెయిల్స్ అన్ని వీడియోలో చెప్పబోతున్నాను. అలానే మేము జస్ట్ లంచ్ చేసి వచ్చేయలేదు, ఇక్కడైతే మా మదర్ అండ్ ఫాదర్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాం. అలానే ఈ హోటల్ ను కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసాం. ఈ వీడియోలో దాని డీటెయిల్స్ కూడా చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే మీ నెక్స్ట్ బిగ్ అకేషన్ ని కూడా ఈ హైదరాబాద్ మ్యారియట్ హోటల్లో లంచ్ తో సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే అంత రీజనబుల్ ప్రైస్, అది కూడా ఎలా మేము అంత రీజనబుల్ ప్రైస్ కి బుక్ చేసామో దాని డీటెయిల్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్పబోతున్నాను ఈ వీడియోలో. Okay, let's go. ఫుడ్ అంటే అందరికీ ఒక ఎమోషన్. అలా నాన్ వెజ్ లవర్స్ కి అయితే ఇంకా డబల్ అని చెప్పుకోవాలి. నాన్ వెజ్ తినకపోతే అది తిన్నట్టే ఉండదు. మాది కూడా సేమ్ పొజిషన్. మేమైతే మ్యారేజ్ యానివర్సరీని ఈ వీక్ లో ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకున్నాం. అది కూడా ఒక 5 స్టార్ ప్రీమియం రెస్టారెంట్ కస్బాలో సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ ఆ రోజు వెజ్ డే కాబట్టి అంతగా ట్రై చేయలేకపోయాం డిఫరెంట్ ఐటమ్స్. సో ఈసారి ఎలా అయినా నాన్ వెజ్ ట్రై చేయాలని చెప్పి ఈ హైదరాబాద్ మ్యారియట్ లో, అది కూడా ట్యాంక్ బండ్ పక్కన ఉన్న మ్యారియట్ లో లంచ్ ని ప్రీ బుక్ చేసుకున్నాం. ఈ వీడియోలో డీటెయిల్ గా ఈ ప్లేస్ కి మేము ఎలా వచ్చాం, అలానే ఈ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా చాలా డీటెయిల్ గా ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు మ్యారియట్ కి వెళ్ళాలంటే ఈ వీడియో చూస్తే చాలు, మీకు ఎటువంటి సందేహాలున్నా అన్ని క్లియర్ అవుతాయి. ఇంకా ఏమైనా మిస్ అయినట్టయితే కామెంట్లో అడిగితే ఖచ్చితంగా దాని డీటెయిల్స్ కూడా చెప్పబోతున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దామా? మేమైతే షేక్పేట నుంచి క్యాబ్ బుక్ చేసుకొని ఈ మ్యారియట్ కి డైరెక్ట్ గా వచ్చాం. చాలా ఎర్లీగా వచ్చాం, ఎందుకంటే ఈ హోటల్ ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలనే ఒక ఉద్దేశంతో. ఎంత ఎర్లీగా వచ్చామంటే ఫుడ్ కౌంటర్స్ కూడా ఇంకా అరేంజ్ చేయలేదు. సో మరేం చేస్తాం చెప్పండి, ఇంకా ఈ హోటల్ ని ఎక్స్ప్లోర్ చేయడంలో బిజీ అయిపోయాం. ఎంట్రన్స్ లో ఆ హ్యూజ్ బిల్డింగ్, మంచి లగ్జరీ ఫీలింగ్ కలిగించే అట్మాస్ఫియర్, ఇదంతా చూస్తే ఎవరైనా అక్కడే అలా ఉండిపోతారు. అంత బాగుంది. మరి మ్యారియట్ గురించి కూడా తెలుసుకుందాం. మ్యారియట్ గ్రూప్ అనేది ప్రపంచంలో అత్యంత పెద్ద హోటల్ చైన్ లో ఒకటి. 1927లో జానీ వెలార్డ్ మ్యారియట్ అనే అమెరికన్ వ్యాపారవేత్త ప్రారంభించారు. ప్రస్తుతం మ్యారియట్ ప్రపంచవ్యాప్తంగా 8600 పైగా హోటల్స్ ఉన్నాయి. అంటే ప్రతి దేశంలో దాదాపు మ్యారియట్ ఉందన్నమాట. అండ్ మేమైతే ఈ రోజు వెళ్ళబోతున్న రెస్టారెంట్ పేరు మరేదో కాదు, ఓక్రా. ఇదైతే మ్యారియట్ లోని వన్ ఆఫ్ ది పాపులర్ రెస్టారెంట్. ఇక్కడ ఆల్ డే డైనింగ్ బఫెట్ రెస్టారెంట్ అన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని దొరుకుతాయి. మరి క్యూజన్ గురించి మాట్లాడుకున్నట్టే లిటరల్లీ వరల్డ్ టూర్ అని చెప్పుకోవాలి. ఇండియన్, ఇటాలియన్, చైనీస్, మెడిటేరియన్, జాపనీస్ అన్ని ఒక రూఫ్ కింద దొరుకుతాయి. అండ్ మేమైతే బఫే బుక్ చేసుకున్నాం. అది కూడా ప్రీ బుక్ చేసుకోవడం వల్ల చాలా సేఫ్. అండ్ లంచ్ టైమ్ లో అయితే ఫుల్ క్రౌడ్. టేబుల్స్ ఏంటి ఎంటీగా ఉన్నాయి, ఫుల్ క్రౌడ్ అంటున్నానని షాక్ అయ్యారా? మేమైతే చాలా ఎర్లీగా రావడం వల్ల టేబుల్స్ అన్ని ఎంటీగా ఉన్నాయి, అంతే. ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా హైదరాబాద్ మ్యారియట్ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. దీన్ని 2006లో స్టార్ట్ చేశారు. ఇక్కడ దాదాపు 293 లగ్జరీ రూమ్స్ ఉన్నాయి. ఒక్కరోజు స్టే కాస్ట్ సుమారు 10,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. మీరు తీసుకున్న రూమ్ టైప్, అలానే బాల్కనీ వ్యూ అయితే కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. వీళ్ళ దగ్గర కన్వెన్షన్ సెంటర్, వెడ్డింగ్స్ కోసం, మీటింగ్స్ కోసం పెద్ద హాల్స్ కూడా ఉన్నాయి. అందుకే ఈ ప్రదేశం చాలా ఫేమస్. చూసారు కదా ఈ పూల్ ఎంత క్లీన్ గా ఉందో. ఈ పూల్ ని చూస్తుంటే అందులో స్విమ్ చేయాలనిపించింది. కానీ ఏం చేస్తాను చెప్పండి, ఇదైతే ఓన్లీ గెస్ట్ కంట. అది కూడా ఎవరైతే హోటల్లో స్టే చేస్తారో వాళ్ళకే ఈ పూల్ యాక్సెస్ ఉంటుందంట. అండ్ వీడియో బిగినింగ్ లో చెప్పినట్టు నేనైతే ప్రీ బుక్ చేసుకున్నాను, అది కూడా జొమాటో ద్వారా. ఈ ప్రీ బుక్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫ్లాట్ 50% బిల్ పైన డిస్కౌంట్ ఉంటుంది. పైగా బ్యాంక్ ఆఫర్స్ తో మరొక 10% ఎక్స్ట్రా క్యాష్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్స్ అన్ని పొందాలంటే ఖచ్చితంగా మీరు టేబుల్ ని ప్రీ బుక్ చేసుకోవాలి. ప్రీ బుక్ చేసుకోవడం అంటే ఒక 50 రూపీస్ కవర్ చార్జెస్ పర్ పర్సన్ ని పే చేయాల్సి వస్తుంది. జొమాటో ఆర్ స్విగ్గీలో కూడా కొన్నిసార్లు ఈ ఆఫర్ ఉంటుంది.
మీరు ఏదైనా వ్యాలిడ్ రీజన్తో క్యాన్సిల్ చేస్తే రీఫండ్ కూడా ఇస్తారు. లేదా మీరు హోటల్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఇదైతే ఒక మంచి డీల్ అని చెప్పుకోవాలి. అండ్ బిల్ ఎంత అయిందో తెలిస్తే మీరు డెఫినెట్గా షాక్ అవుతారు. ఎందుకంటే అంత రీజనబుల్ ప్రైస్లో మేమైతే ఈ బఫేని ట్రై చేసాం. అలానే మీరు పే చేసిన కవర్ ఛార్జెస్ అదేనండి 50 రూపీస్ పర్ పర్సన్. ఇవి కూడా మీ ఫైనల్ బిల్లో జొమాటో ద్వారా పే చేయడం వల్ల సెటిల్ అవుతుంది. సో ఈ 50 రూపీస్ కూడా వేస్ట్ అవుతుంది. అండ్ జొమాటోలో నేను బుక్ చేసేటప్పుడు 12:30కి ఒక లంచ్ స్లాట్ ఉందని ఆ స్లాట్ని సెలెక్ట్ చేసి బుక్ చేశాను. బట్ ఇంకా బఫే కౌంటర్స్ ఇంకా సెటప్ చేయలేదు. మరేం చేస్తాను చెప్పండి, అలా హోటల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ ఈ టాప్ వ్యూ అయితే భలే ఉంటుంది. మేమైతే లిఫ్ట్లో పైకి వచ్చి ఇక్కడ ఉన్న చైర్స్ ఈ సెటప్ అంతా చూసి కొంచెం ఓల్డ్ స్టైల్లో ఉన్నా కూడా ఆ రాయల్ వైబ్స్ అయితే క్లియర్ గా కనిపిస్తాయి. ఒక్కసారి ఈ పైకి వచ్చారంటే ఈ చుట్టుపక్కల చూస్తుంటే సిటీ అందాలన్నీ మీరు క్లియర్ గా చూడొచ్చు. అటుపక్క హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ అన్ని క్లియర్ గా కనిపిస్తాయి. హైదరాబాద్ లో ఉన్న మెయిన్ అట్రాక్షన్ ఈ ట్యాంక్ బండ్ ఏరియా. దీన్ని మీరు క్లియర్ గా చూడొచ్చు. ఈ ఓపెన్ స్పేస్ లో ఫుల్ ఎయిర్ తో చూడడానికి భలే ఉంటుంది. మేము వచ్చింది ఆఫ్టర్నూన్ అయినా గానీ ఇక్కడైతే చాలా కూల్ బ్రీజ్ తో చాలా హాయిగా అనిపించింది. ఆ వ్యూ చూస్తూ అలా ఉండిపోయాం. అండ్ ఈ పక్కనే ఇలాంటి సీన్ చూసేసరికి కొంచెం ఆక్వర్డ్ గా అనిపించింది. మీరేమంటారు? ఇలాంటి ప్రీమియం 5 స్టార్ రెస్టారెంట్ లో ఇలాంటి వ్యూస్ కనిపిస్తే చాలా డిసప్పాయింటింగ్ గా ఉంటుంది. మన ఛానల్లో లంచ్ కి మేము ఐటీసీ కోహినూర్ కి వెళ్ళిన ఆ ఎక్స్పీరియన్స్ ని వీడియో చేసాం. అలానే వెస్టిన్ లో కస్బా రెస్టారెంట్ గురించి కూడా ఒక సపరేట్ వీడియో చేశాను. రెండింటిని మీరు డీటెయిల్ గా వాచ్ చేసినట్టయితే 5 స్టార్ ఎక్స్పీరియన్స్ ని చాలా రీజనబుల్ ప్రైస్ లో ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలో తెలుస్తుంది. జస్ట్ సరైన ప్లానింగ్ ఉంటే చాలు. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఈ 5 స్టార్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ ని మీరు కూడా అనుభవించవచ్చు. అది కూడా మీ స్పెషల్ డేని ఇంకా స్పెషల్ చేసుకోవచ్చు ఇలాంటి డైనింగ్ ఎక్స్పీరియన్స్ తో. ఎందుకు ఈ 5 స్టార్ రెస్టారెంట్స్ అంత ఎక్స్పెన్సివ్ అంటే వీళ్ళు ఇచ్చే సర్వీసెస్ అండ్ ఎమ్యూనిటీస్, పూల్ యాక్సెస్, అలానే ఫిట్నెస్ యాక్సెస్, అలానే వీళ్ళు ఇచ్చే సర్వీసెస్ అండ్ ఆన్ సైట్ రెస్టారెంట్స్ అండ్ బార్స్ ఇవన్నీ ఒకే చోట దొరకాలంటే ఇలాంటి లగ్జరీ హోటల్స్ బుక్ చేసుకోవాల్సిందే. నాలానే మీకు కూడా ఒక డౌట్ వచ్చిందా? ఒక ప్లేట్ బిర్యానీ రోడ్ సైడ్ 150-300కి దొరుకుతుంది. అయితే ఈ 5 స్టార్ రెస్టారెంట్ లో మాత్రం 1500 ఉంటుంది. ఎందుకు అనే డౌట్ వచ్చిందా? దీనికి కారణం కేవలం ఫుడ్ టేస్ట్ కాదు, ఎక్స్పీరియన్స్, హైజీన్, సర్వీస్, అంబియన్స్ అన్నీ కలిపి ఉంటుంది. మొదట హైజీన్ గురించి మాట్లాడుకున్నట్టయితే 5 స్టార్ స్టాండర్డ్స్ లో ప్రతి ఇంగ్రీడియంట్ కి స్పెషల్ స్టోరేజ్, టెంపరేచర్ కంట్రోల్, క్వాలిటీ చెక్ ల్యాబ్స్ అన్నీ ఉంటాయి. ఒక టమాటో కూడా 3 సార్లు వాష్ చేస్తారు. చెఫ్ గ్లౌజెస్ వేసుకొని హ్యాండిల్ చేస్తారు. రెండవది సర్వీస్ స్టాండర్డ్స్. ఒక గెస్ట్ టేబుల్ వద్దకు వెళ్ళడానికి స్టాఫ్ కి వీక్స్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. ఎలా స్మైల్ చేయాలి, ఎలా ప్లేట్ సర్వ్ చేయాలి, ఎలా పొలైట్ గా రిప్లై ఇవ్వాలి, ఇవన్నీ పార్ట్ ఆఫ్ 5 స్టార్ కల్చర్. ఫైనల్లీ ఒక 30 మినిట్స్ తర్వాత అయితే మా టేబుల్ దగ్గరికి వచ్చాం. అండ్ మేమైతే యుద్ధానికి సిద్ధం అండ్ ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్నాం. ఫస్ట్ అయితే సూప్ తో స్టార్ట్ చేసాం. సూప్ నుంచి స్టార్ట్ చేసాక ఇంకా ఆర్డర్ పాడు ఏం లేదు. మాకు నచ్చిన ఐటమ్స్ అయితే స్టార్ట్ చేసాం. అండ్ ఈ వీడియోలో మీరు కూడా చూడండి ఏ ఐటమ్స్ ఈ బఫేలో ఇంక్లూడెడ్. నెక్స్ట్ టైం మీరు కూడా వెళ్ళేటప్పుడు ఓక్రా బఫెట్ లో ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చో మీకు కూడా తెలుస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సండే అయితే మెనూ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలానే ఆ టాపిక్ ని కంటిన్యూ చేస్తూ మూడవది అంబియన్స్ అండ్ మెయింటెనెన్స్. ఏసీ, ఫ్రాగ్రెన్స్, డెకోర్, కట్లరీ, లెనిన్స్ ఇవన్నీ ఇంపోర్టెడ్ క్వాలిటీ ఉంటాయి. అందుకే మీరు టేబుల్ ముందు కూర్చునే ముందే 1000 రూపీస్ వర్త్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నట్టే. నాలుగవది చెఫ్ అండ్ స్టాఫ్. 5 స్టార్ హోటల్స్ లో చెఫ్స్ అయితే వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్ నుంచి ట్రైనింగ్ తీసుకొని వస్తారు. కొంతమంది మిక్లెన్ స్టార్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు కూడా ఉంటారు. వాళ్ళ క్రియేటివిటీతో సింపుల్ డిష్ ని కూడా ఎక్స్ట్రాడినరీ టేస్ట్ వస్తుంది. చివరిగా ట్యాక్సెస్, లగ్జరీ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ప్రాపర్టీ మెయింటెనెన్స్ ట్యాక్స్, స్టాఫ్ శాలరీ ఇవన్నీ కలిపి మన ఫైనల్ బిల్లో రిఫ్లెక్ట్ అవుతాయి. సో 5 స్టార్ ఫుడ్ అంటే కేవలం ఫుడ్ కాదు, ఎక్స్పీరియన్స్, ఎమోషన్, ఎక్స్పర్టీస్, ఎక్సలెన్స్ ఇవన్నీ కలిపి ఒక ప్రీమియం మూమెంట్ అన్నమాట.
ఈ బఫేలో ఉండే ఐటమ్స్ అన్ని డీటెయిల్ గా చూపించాను కదా. సూప్ తో స్టార్ట్ చేసి చాట్, సలాడ్, స్టార్టర్స్, మెయిన్ కోర్స్, అలానే బ్రెడ్స్, డెజర్ట్స్ ఇవన్నీ ఇంక్లూడెడ్ ఈ మెనూలో. అండ్ ఈ వీడియోలో చూపించడానికే నాకైతే 4 to 5 minutes పట్టింది. ఇవన్నీ టేస్ట్ చేయాలంటే మాకెంత టైం పట్టిందో అని గెస్ చేయగలరా? అవును, ఆల్మోస్ట్ 1.5 hours కూర్చొని స్లోగా ఒక ఐటమ్ తర్వాత ఒకటి తింటూ ఉన్నాం. అండ్ అలానే చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ ఐటమ్స్ అందరూ ట్రై చేయలేరు, డెఫినెట్ గా వేస్ట్ అవుతుంది. అండ్ మీరు నార్మల్ గా ఒక డిష్ ఆర్డర్ చేస్తే 500-300 ఉంటుంది. బట్ బఫే అయితే ఒక 1000-1500 కి అయితే కంప్లీట్ బఫేని మనం ట్రై చేయొచ్చు. ఇలా చేయడం వల్ల హోటల్స్ కి బెనిఫిటా కాదా, అసలు ఈ ఫుడ్ వేస్టేజ్ వీళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారు, అసలు వీళ్ళు ప్లానింగ్ ఎలా ఉంటుంది, వీటన్నిటికీ ఆన్సర్ దొరికే ఒక వీడియో నేను ఆల్రెడీ చేశాను. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను. దాన్ని కూడా మీరు ఖచ్చితంగా వాచ్ చేస్తే మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది. మా ఈ ప్లేట్స్ చూసి ఫుడ్ వేస్టేజ్ బాగా చేసామని అనుకుంటున్నారు కదా, అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే నేను ఒక ప్రిన్సిపల్ని నమ్ముతాను, టేక్ ఆల్ యూ క్యాన్ ఈట్ బట్ ఈట్ ఆల్ యూ టేక్. అంటే మీకు నచ్చినంత ప్లేట్లో పెట్టుకోవచ్చు, బట్ ప్లేట్లో పెట్టుకున్నది మాత్రం ఖచ్చితంగా విడిచిపెట్టకూడదు. ఫుడ్ వేస్టేజ్ అనేది చాలా పెద్ద క్రైసిస్ మన ఇండియా లాంటి కంట్రీస్లో. సో ఫుడ్ని ఖచ్చితంగా వేస్ట్ చేయకూడదు. ఫుడ్ వేస్టేజ్కి అయితే నేను చాలా అగేనెస్ట్. ఈ మటన్ కర్రీ చూసారా, చూడడానికి ఎంతో బాగుంది కదా, చాలా స్పైసీగా ఉంటుంది. చెఫ్ మా దగ్గరకు వచ్చి ఫీడ్బ్యాక్ అడిగేసరికి మా ఫాదర్ అయితే మటన్ కర్రీ కావాలి, అది కూడా స్పైసీగా ఉండాలనేసరికి అతనే దగ్గరుండి ప్రిపేర్ చేసి మరీ ఈ మటన్ కర్రీని సర్వ్ చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇదే మెయిన్ రీజన్ 5-star హోటల్స్ అయితే ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వవు క్వాలిటీ అండ్ టేస్ట్ విషయంలో. అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్సే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. కస్టమర్ సాటిస్ఫై అయ్యేంత వరకు మళ్ళీ కుక్ చేసి ఇస్తారు. అండ్ రెండోసారి కూడా వచ్చి అడిగాడు, ఈవెన్ అప్పుడు బాగోలేదన్నా మళ్ళీ కుక్ చేసి ఇచ్చేవాడు. అంత బాగుంటాయి 5-star సర్వీసెస్. మరి మా పేరెంట్స్ మ్యారేజ్ యానివర్సరీకి అయితే సపరేట్ సెలబ్రేషన్స్ చేసాం. ఆ వీడియోని మీరు ఖచ్చితంగా చూస్తే హైదరాబాద్లో ప్రైవేట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో దాని డీటెయిల్స్ అయితే దాంట్లో క్లియర్గా చెప్పాను. నార్మల్గా ఇలాంటి టాప్ రెస్టారెంట్స్కి వచ్చేటప్పుడు ఏమైనా స్పెషల్ అకేషన్ ఉంటే వాళ్ళే పేస్ట్రీ లేదా కేక్ని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడైతే ఒక పేస్ట్రీని ప్రొవైడ్ చేశారు. హ్యాపీ యానివర్సరీ అని చెప్పేసరికి ఆ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఈ పేస్ట్రీని కట్ చేసాం. ఇలా మా 5-star డైనింగ్ ఎక్స్పీరియన్స్ని, మా సెలబ్రేషన్స్ని చాలా గ్రాండ్గా జరుపుకున్నాం. బట్ చాలా కష్టమైన పార్ట్ వచ్చింది. అదేంటో అనుకుంటున్నారా? బిల్ పే చేయడం. నార్మల్గా 5-star హోటల్స్లో బిల్ పే చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. బట్ నేనైతే చాలా లక్కీ అని చెప్పుకోవాలి. ఒక్కొక్క పర్సన్ బఫే కాస్ట్ అయితే 1700 ప్లస్ 18% ట్యాక్స్, ముగ్గురికి కలిపి 6018 రూపాయలు బిల్ వచ్చింది. కానీ జొమాటో ద్వారా 50% డిస్కౌంట్తో 3009 రూపాయలు మాత్రమే అయ్యింది. పైగా బ్యాంక్ ఆఫర్ 15%తో ఫైనల్గా నేనైతే 2550 రూపీస్ మాత్రమే పే చేశాను. కానీ ఈ ఆఫర్ పొందాలంటే మీరు ఖచ్చితంగా టేబుల్ని ప్రీ బుక్ చేసుకోవాలి. 50 రూపీస్ కవర్ ఛార్జెస్ పర్ పర్సన్ పే చేయాలి. అండ్ ఇక్కడ ఉన్న ఈ బేకరీ షాప్ అయితే నన్ను అలా ఆకట్టుకుంది. ఎందుకంటే ఆ కేక్స్ చూసారా, ఎంత వెరైటీగా, ఎంత హ్యూజ్గా ఉన్నాయో. డెఫినెట్లీ ఒక్కొక్క కేక్ ఎంత ఉంటుందో గెస్ చేయగలరా? నేను అడిగేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ కేక్ 4000-5000 రేంజ్లో ఉంటుంది. అది కూడా మనం కస్టమైజేషన్ చేసుకుంటే ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుంది. వీడియో బిగినింగ్లో చెప్పినట్టు ఇప్పుడు ఈ కాస్ట్ విన్నాక మీరు కూడా మీ నెక్స్ట్ బిగ్ అకేషన్ని ఇలాంటి 5-star డైనింగ్ ఎక్స్పీరియన్స్తో డబల్ చేసుకోండి. జస్ట్ 2500కే ఒక 5-star లగ్జరీ మీల్ ఎంజాయ్ చేసాం. మా పేరెంట్స్ యానివర్సరీని సెలబ్రేట్ చేసాం. ఇది ఒక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. ఇది మా పేరెంట్స్కి నేను ఇచ్చే స్మాల్ సర్ప్రైజ్ అనుకోవాలి, కానీ వాళ్ళకి లైఫ్ టైం గుర్తుండిపోయే మెమరీ. ఇలాంటి రియలిస్టిక్ లగ్జరీ ఎక్స్పీరియన్స్, హిడెన్ డీల్స్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి.